2014లో అంటార్కిటికాలోని పరిశోధకులు 37 మిలియన్ సంవత్సరాల పురాతనమైన మెగా పెంగ్విన్ యొక్క శిలాజాన్ని కనుగొన్నారు. ఇన్ని ఇయర్స్ అయినా ఆ శిలాజం అసలు చెక్కు చెదరకుండా ఉంది. ఇదైతే 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు, అలాగే 250 పౌండ్ల పైగా బరువు కలిగి ఉంది. అంటార్కిటిక్ నుండి ఇప్పటి వరకు వెలికి తీసిన వాటిలో ఇదే అత్యంత పురాతనమైనది. తవ్విన వాటిలో 37 మిలియన్ సంవత్సరాల పురాతనమైన ఎముకలు, చాలా పొడవుగా ఉన్న చీలమండల పాదాల ఎముకలతో పాటుగా రెక్క ఎముక యొక్క భాగాలు కూడా ఉన్నాయి. ఆ ఎముక నుండి పరిశోధకులు ఈ జాతి కాలి నుండి ముక్కు కొన వరకు 2 మీటర్ల పొడవుండి 115 కిలోగ్రాముల బరువు ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా పెంగ్విన్ నిలబడి ముక్కు కిందకు ఉంచితే దాదాపు 1.6 మీటర్ల పొడవు ఉంటుందని శాస్త్రవేత్తలు నివేదించారు. పెద్ద పెంగ్విన్స్ చిన్న జాతులతో పోలిస్తే ఎక్కువ కాలం చేపలను వేటాడేందుకు నీటి అడుగున డైవ్ చేస్తాయి. దానికి తగ్గట్టుగానే వాటి బరువు ఉంటుంది. అంటార్కిటిక్ ద్వీపం చరిత్రపూర్వ కాలంలో ప్రాంతమంతా వెచ్చగా ఉండేదట. 10 నుండి 114 వేర్వేరు పెంగ్విన్ జాతులు కలిసి జీవించేవని అంటున్నారు. ఏమైనా పూర్వకాలంలో ఇంత పెద్దగా ఎత్తుగా పెంగ్విన్స్ ఉండేవంటే అస్సలు నమ్మలేకపోతున్నాం కదా.